హాయ్ అండి అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. ఒకటి ఆంధ్ర అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుతుంటే భలే మజా వచ్చింది పోయి. దేనికంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ అయిందని చెప్పింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారు. మన వెంకటేశ్వర స్వామి ఏంటిది అపవిత్రమైందని చెప్పేవి కొవ్వు పదార్థాలతోని, నెయ్యితో, కొవ్వుతోని, జంతు కళేబరాలతోని, చేప కళేబర సొనతోని, ఇది పంది మాంసంతో తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పేసి మాల వేసి మెట్లు కడిగింది పవన్ కళ్యాణ్ సార్. ఇప్పుడు గమనించిన దగ్గర విషయం ఏంటిదంటే, అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించింది పవన్ కళ్యాణ్ సార్. మంచి పని చేసిండు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎవరైనా ఇట్లాంటి అపవిత్రమైన పని చేస్తే చేయొచ్చు. కానీ సిటీ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటిదంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే, అసలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు పైన వచ్చిన ఆరోపణలల్లో ఆ లడ్డులో అసలు లీటర్ పాలు లేవు, నెయ్యి కూడా లేదు, మొత్తం ఫామ్ ఆయిల్ కెమికల్తోని తయారైందని చెప్పిండ్రు. అది పంది మాంసము, జంతు కళేబరాలు, చేపది తోని ఇవన్నీ అసలు ఆనవాళ్ళు కూడా లేవని వాళ్ళు క్లియర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు క్లియర్ చిట్చాట్ ఇచ్చిండ్రు. దాన్ని ప్రూఫ్ చేసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ సారు, లేదంటే మన చంద్రబాబు నాయుడు సార్. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. వాళ్ళు రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు, రాజకీయాల కోసము దేవుని వాడొద్దని వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళే ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సార్ కూడా రాజకీయం అది అబ్బింది సార్, అబ్బిందన్న. ఎందుకంటే ఇక్కడ తిరుమల తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి మొక్కేది ఎవరు? హిందూ భక్తులు. ఏ ముస్లిము అక్కడికి వెళ్ళరు, ఏ క్రిస్టియను అక్కడికి వెళ్ళరు. నిండు అసెంబ్లీలో మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా మీరు అల్లానంటే, ఒక అల్లా మీద ఇట్లాంటి ఆరోపణలు జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక క్రిస్టియన్ యేసుక్రీస్తుని ఇట్లా అబండనాలు మోపితే మీరు ఊరుకుంటారా అని చెప్పేసి ఒక మతం విద్వేషాలు రెచ్చగొట్టేది పవన్ కళ్యాణ్ సారే. మళ్ళీ నేను మత విద్వేషాలను అది ప్రోత్సహించను, నేను అన్ని కులాలకు అనుకూలము, నేను అల్లా మస్జిద్కు పోతా, చర్చికి పోతా, నా పిల్లల క్రిస్టియన్ అంటారు. సార్ మీరు ఏం చేస్తున్నారు సార్? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతలేదు సార్. మీ అభిమానిగా ఉంటే మీకు పిచ్చోళం అవుతుంది, మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు నువ్వు ముస్లింల సైడా, క్రిస్టియన్